ओम शांति, ओम शांति, ओम शांति। भोलानाथ परमात्मा परम शिक्षक के रूप में पढ़ाने वाले इस अनमोल ज्ञान रत्नों को गाडली डायमंड स्टूडेंट के रूप में बैठ के ध्यान से सुनते, अनुभव करते परमात्मा की सर्व खजानों को अधिकारी बनेंगे। భోలానాథులైన పరమాత్మ పరమ శిక్షకులుగా చదివించే ఈ మధుర మహావాక్యాలను భగవంతుడి వజ్ర సమాన విద్యార్థిని నేను అనే స్వరూపంలో ఉంటూ ధ్యాసతో విని అనుభవం చేస్తూ పరమాత్ముని సర్వ ఖజానాలకు అధికారులుగా అవుదాం। 30 मार्च 2021 आज की मुरली सार 30 మార్చి 2021 ఈ రోజుటి మురళీ సారము। शिव भगवान वाचा, मीठे बच्चे, तुम श्रीमत पर तत्वों सहित सारी दुनिया को पावन बनाने की सेवा करनी है। మధురాతి మధురమైన పిల్లలారా, మీరు శ్రీమతము అనుసారముగా తత్వముల సహితంగా ప్రపంచమంతటిని పావనముగా తయారు చేసే సేవను చేయాలి। सबको सुख और शांति का रास्ता बताना है। అందరికీ సుఖము మరియు శాంతి యొక్క మార్గమును తెలియజేయాలి। प्रश्न, तुम बच्चे अपनी देह को भी भूलने का पुरुषार्थ करते हो, इसलिए तुम्हें किस चीज की दरकार नहीं है। పిల్లలైన మీరు తమ దేహమును కూడా మరచిపోయే పురుషార్థమును చేస్తారు, కావున మీకు ఏ వస్తువు యొక్క అవసరము లేదు। उत्तर, చిత్రోం की, చిత్రాల యొక్క అవసరము లేదు। जब यह देह का चित्र ही भूलना है तो उन चित्रों की क्या दरकार है। ఎప్పుడైతే ఈ దేహమనే చిత్రమునే మరచిపోవాలి అన్నప్పుడు ఆ చిత్రాల యొక్క అవసరమేముంటుంది। स्वयं को आत्मा समझ विदेही बाप को और स्वीट होम को याद करो। స్వయమును ఆత్మగా భావించి విదేహి అయిన తండ్రి యొక్క మరియు మధురమైన ఇంటి యొక్క స్మృతిని చేయండి। यह चित्र तो है छोटी बच्चों के लिए अर्थात नयों के लिए। ఈ చిత్రాలైతే చిన్న పిల్లల కోసము ఉన్నాయి, అనగా కొత్తవారి కోసం ఉన్నాయి। तुम्हें तो याद में रहना है और सबको याद कराना है। మీరైతే స్మృతిలో ఉండాలి మరియు అందరికీ స్మృతిని ఇప్పించాలి। धंधा आदि करते सतो प्रधान बनने के लिए याद में ही रहने का अभ्यास करो। మీ వ్యాపారములన్నీ చేస్తూ కూడా సతో ప్రధానముగా అయ్యేందుకు స్మృతిలోనే ఉండే అభ్యాసమును చేయాలి। धारणा के लिए मुख्य सार। फर्स्ट वन, बाप समान महिमा योग्य बनने के लिए फॉलो फादर करना है। తండ్రి సమానముగా మహిమా యోగ్యులుగా అయ్యేందుకు తండ్రిని అనుసరించండి। సెకండ్ वन, यह अंतिम जन्म है, अब घर जाना है, इसलिए खुशी में
अंदर ही अंदर నగాడే బజ్తే రహే. ఇది అంతిమ జన్మ అయినది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. కావున అంతరంగికముగా సంతోషములో వాయిద్యాలు మ్రోగుతూ ఉండాలి. कर्म भोग को कर्मयोग से अर्थात बाप की याद से खुशी खुशी चुक्त करना है. ఈ కర్మ భోగమును కర్మయోగము ద్వారా అనగా తండ్రి యొక్క స్మృతిని చేయడం ద్వారా సంతోషముగా సమాప్తము చేయాలి. वरदान अपने स्मृति की ज्योति से ब्राह्मण कुल का नाम रोशन करने वाले कुल दीपक भव. తమ స్మృతి యొక్క జ్యోతి ద్వారా బ్రాహ్మణ కులము పేరును ప్రసిద్ధము చేసే కుల దీపక ఆత్మా భవ. इसका स्पष्टीकरण है, यह ब्राह्मण कुल सबसे बड़े से बड़ा कुल है. ఈ బ్రాహ్మణ కులము అన్నింటికంటే చాలా పెద్ద కులము. इस कुल के आप सब दीपक हो. ఈ కులమునకు మీరందరూ దీపాలు. कुल दीपक अर्थात सदा अपने स्मृति की ज्योति से ब्राह्मण कुल का नाम रोशन करने वाले. కుల దీపకులు అనగా సదా తమ స్మృతి యొక్క జ్యోతి ద్వారా బ్రాహ్మణ కులము పేరును ప్రసిద్ధము చేసేవారు. అఖండ జ్యోతి అర్థాత్ సదా स्मृति स्वरूप और समर्थी स्वरूप. అఖండ జ్యోతి అనగా సదా స్మృతి స్వరూపము మరియు సమర్థ స్వరూపములో ఉండటం. यदि स्मृति रहे कि मैं मास्टर सर्वशक्तिमान हूँ, तो समर्थ स्वरूप स्वतः रहेंगे. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే స్మృతి ఉన్నట్లయితే సదా సమర్థ స్వరూపము స్వతహాగానే ఉంటుంది. इस अखंड ज्योति का यादगार आपके जड़ चित्रों के आगे అఖండ జ్యోతి జగాతే హే. ఈ అఖండ జ్యోతి యొక్క స్మృతి చిహ్నముగా మీ యొక్క జడ చిత్రాల ముందు అఖండ జ్యోతిని వెలిగిస్తారు. స్లోగన్ जो सर्व आत्माओं के प्रति शुद्ध संकल्प रखते हैं वही वरदानी मूरत है. ఎవరైతే సర్వాత్మల పట్ల శుద్ధ సంకల్పములనే చేస్తారో వారే వరదాని మూర్త్ ఆత్మలు. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड మార్నింగ్ और నమస్తే. ఈ రోజుటి మురళీ సారంలోని ముఖ్య విషయాన్ని తీసుకొని అనుభవం చేస్తూ అభ్యాసము ద్వారా ధారణలోకి తీసుకొచ్చే ప్రయత్నమును చేద్దాం. తమ స్మృతి యొక్క జ్యోతి ద్వారా బ్రాహ్మణ కులము యొక్క పేరును ప్రసిద్ధము చేసే కుల దీపకులుగా కండి అని తండ్రి వరదానమునిచ్చారు. ఆత్మీయులారా, కుల దీపకులు అనగా అఖండ ఆత్మిక చైతన్య జ్యోతి స్వరూపము యొక్క సమర్థ స్మృతి అనే జ్యోతి ద్వారా
సర్వాత్మల యొక్క స్మృతి అనే చైతన్య జ్యోతిని వెలిగిస్తూ బ్రాహ్మణ కులము యొక్క పేరును ప్రసిద్ధము చేసేవారే కుల దీపకులు. ఎవరైతే తండ్రి సమానముగా మాస్టర్ సర్వశక్తివాన్ స్మృతి యొక్క జ్యోతిని వెలిగించుకొని సదా సమర్థ స్మృతి స్వరూపంలో స్థితులై ఉంటారో, అందరికీ సమర్థ స్మృతిని ఇప్పిస్తూ ఉంటారో వారే కుల దీపకులు. దీని కొరకు రోజంతటిలో కూడా నేను కుల దీపక ఆత్మను అనే నశాలో ఉంటూ అఖండమైన చైతన్య జ్యోతిని వెలిగించుకొని సమర్థ స్థితులై ఉండి మన సంబంధ సంపర్కాలలో వచ్చే ఆత్మలందరికీ కూడా ఈ సమర్థ స్మృతి అనే జ్యోతిని వెలిగిస్తూ ఈ ఆత్మీయ కులము యొక్క పేరును ప్రసిద్ధం చేసేవారిగా అవుదాం. अच्छा, मेरे मीठे प्यारे शिव बाबा और मीठे प्यारे परिवार को भी दिल से शुक्रिया. ओम शांति.